రాజధాని రైతుల ప్లాట్ల కేటాయింపు లాటరీలో గందరగోళం. మళ్లీ వీధి సూల ప్లాట్లు ఇచ్చారని అన్నదాతల ఆగ్రహం. నంద్యాల జిల్లా విజయ డైరీ డైరెక్టర్ల నామినేషన్ల ప్రక్రియ వాయిదా. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు, రైతులు. ఏపీలో రెడ్ బుక్ అరాచక పాలన కొనసాగుతోందన్న మల్లాది విష్ణు. బ్రిటిష్ పాలనను తలపించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ట్రైల్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను ప్రశ్నిస్తున్న సిట్. జూబ్లీహిల్స్ పిఎస్ లో కొనసాగుతున్న విచారణ. ఫోన్ ట్యాపింగ్ రహస్యంగా పోలీసులు మాత్రమే చేస్తారు. సీఎం, మంత్రులకు సంబంధం ఉండదన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జగిత్యాల జిల్లా కొండగట్టులో అర్చకుల నిరసన. ఈవో తీరుపై అసంతృప్తి. సిద్దిపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల నిరసన. లాయర్ పై దాడి చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్. నిర్మల్ జిల్లా కడెంలో స్థానికుల ఆందోళన. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ను ఉట్నూర్కు తరలించడంపై ఆగ్రహం. ఈ నెల 24 నుంచి 28 వరకు హైదరాబాద్ లో ఐద్వా 14వ జాతీయ మహాసభలు. సుందరయ్య పార్క్ నుంచి బస్ భవన్ గ్రౌండ్ వరకు ర్యాలీ చేపడతామన్న మల్లు లక్ష్మి. సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ లో డీసీఎం వాహనం బోల్తా. డ్రైవర్ కు గాయాలు. కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్. తూర్పుగోదావరి జిల్లా మురళీనగర్ లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు. 2 మహిళలు, 2 విటుల అరెస్ట్. ఖమ్మం మిర్చి మార్కెట్ లో రైతుల ఆందోళన. ఒక్కరోజే 5,000 తగ్గించడంపై ఆగ్రహం. నాగర్ కర్నూల్ జిల్లా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో కొనసాగుతున్న పులుల గణన. పాల్గొన్న ఫారెస్ట్ అధికారులు, విద్యార్థులు. గద్వాల జిల్లా జోగులాంబదేవి ఆలయంలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. సహస్ర కలశాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహించిన అర్చకులు. పెద్దపల్లి అభయాంజనేయ స్వామి ఆలయంలో మాఘ పంచమి వేడుకలు. సరస్వతీదేవికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు. వర్షంలోనే కొనసాగుతున్న పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్. పరాకాష్ఠకు చేరుకున్న అమెరికా ఇమిగ్రేషన్ అధికారుల దారుణాలు. మినసోటాలో 5 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్న ఆఫీసర్స్. భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ డే 700, నిఫ్టీ 200 పాయింట్లకు పైగా లాస్.